మీరు ఎన్నో డైట్‌లు చేసి విసిగిపోయారా? అయితే వీడియో మీకోసమే. చాలామంది బరువు ఎక్కువగా ఉన్నారు అనగానే తినడం మానేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పండి. ఎటువంటి డైట్‌తో పని లేకుండా ఇక్కడ నేను చూపించే ఈ ఒక్క పౌడర్‌తో మీ బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గించుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా యూజ్ చేసి నేను మీకు చెబుతున్నాను. నేను ముందుగా ఈ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక్క వారం పాటు యూజ్ చేసి చూశాను. చాలా బాగా అయితే యూజ్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూసారా నేనిక్కడ ముందుగా ఈ పౌడర్ అయితే రెడీ చేసుకొని నేను వారం నుండి వాడి చూస్తున్నానండి. చాలా బాగా అయితే యూజ్ అయింది. వారంలోనే 2, 3 కేజీల దాకా తగ్గిందన్నమాట. బెల్లీ ఫ్యాట్ కూడా తొందరగా కరిగిపోతుందండి. మీరు తప్పకుండా ఈ పౌడర్‌ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంత తిన్నా కూడా లావు అవ్వరు. అంతేకాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నీ కూడా మనకు వంటగదిలో ఉన్నవే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎవరైనా మా ఛానల్‌కి కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. చూడండి ముందుగా నేనిక్కడ బిర్యానీ ఆకులండి. 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. బే లీఫ్ అంటారు కదా! అది 2 తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే మనం చేత్తో కూడా తుంచేసుకోవచ్చు. నేనిక్కడ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. నేను అన్నీ కూడా కొలతలతో చూపిస్తానండి. 2 బిర్యానీ ఆకులైతే నేనిక్కడ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి వాము తీసుకుంటున్నానండి. వాము కూడా మన వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఏదైనా తిన్నది సరిగ్గా అరగలేదనుకోండి, ఈ వాము తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణం అనేది అయితుందండి. కడుపు ఉబ్బరంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా వాము తీసుకోవడం వల్ల రిలీఫ్ అయితే దొరుకుతుంది. తర్వాత ఇందులోకి చూడండి 2 స్పూన్ల సోంపు తీసుకుంటున్నాను. ఈ సోంపు కూడా మన వెయిట్ లాస్‌కి చాలా మంచిది. అంతేకాదు మన బాడీలో ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా బయటికి వేసేస్తుందన్నమాట. అందుకని 2 స్పూన్ల సోంపు అయితే తీసుకున్నాను నేనిక్కడ. తర్వాత ఒక్క స్పూను జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక్క స్పూను జీలకర్ర వేసేసుకొని తర్వాత చూడండి ఇంకో కొద్దిగా కూడా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా మన వంటగదిలో ఉన్న రామబాణం అండి వెయిట్ లాస్‌కి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా తుంచడం వల్ల మనకు పౌడర్ అనేది మెత్తగా వస్తుంది. ఇలా చిన్న చిన్నగా తుంచేసానండి. ఇలా తుంచి ఇందులోకి వేసేసుకున్న తర్వాత మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలైతే వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ మిరియాలైతే సరిపోతుంది. నేను ఇక్కడ అన్నీ కూడా కొలతలతో మీకు చూపించానండి. నేనైతే ఇంతకు ముందు చేసుకున్న పౌడర్ ఉంది నా దగ్గర. కాబట్టి నేను కొద్దిగా చేసుకొని చూపిస్తున్నాను. మీరు కూడా కొద్దిగా చేసుకొని చూడండి. మీకు బాగా రిజల్ట్ వచ్చింది అంటేనే మీరు నెక్స్ట్ చేసుకుందురంట. ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను. పక్కన పెట్టేసి మెంతులండి. మెంతులైతే మనకు చాలా మంచివన్నమాట. హెయిర్ ఫాల్‌కి కానీ, మన వెయిట్ లాస్‌కి కానీ, అలాగే మన స్కిన్‌కి కానీ అన్నిటికి కూడా చాలా మంచివి మెంతులు. మెంతులు నైట్‌లో ఒక స్పూన్ నానబెట్టేసుకొని తాగామనుకోండి, మనకు వెయిట్ లాస్ అవుతుంది. అలాగే పొట్ట ఫాస్ట్‌గా తగ్గుతుంది. మనం మెంతులు ఒక స్పూన్ నానబెట్టేసుకొని తాగేసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా నేను చూపించినట్టు చేయండి. మెంతులు కూడా వేస్ట్ చేసిన వాళ్ళు అవ్వము. అలాగే ఈ మెంతుల్లో ఉన్న గుణాలు మొత్తం మనకు బాడీకి చాలా బాగా అందుతాయన్నమాట. నేనేం చేస్తానంటే ఒక 100 గ్రామ్స్ మెంతులైతే తీసేసుకొని నేను ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకుంటాను. నేను రోజు తాగుతానండి. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తారంటే ఇలా ముందుగా మెంతులు ఒక 50 గ్రాములు మెంతులు తీసేసుకొని మెంతుల్ని మనము వేయించకూడదు. వేయించకుండా మనము పౌడర్ అయితే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ముందుగా ఇలా నేను ఇక్కడ పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత ఫిల్టర్ వాటర్ తీసుకున్నానండి. మనం తాగడానికి యూజ్ చేసే వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని చూసారా ఇంత ఒక్క చిటికెడు పౌడర్ అయితే వేసుకునేయండి ఈ వాటర్లోకి. రోజు దీన్ని చేస్తూ ఉండండి. మీ పొట్ట అయితే ఐస్ గడ్డలాగా కరిగిపోతుందండి. ఎందుకంటే మనం మెంతులు తీసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది వేయదండి ఎక్కువగా. మనము తక్కువగా తింటామన్నమాట. అప్పుడు మనకు పొట్ట అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తామండి. నైట్‌లో ఇలా మనము కలిపేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా ఏంటి అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. పక్కన పెట్టేసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని మనం పక్కన పెట్టేసి చూడండి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఇది ఏం చేయాలి అనేసి నేను చెప్తాను చూడండి ఇప్పుడు. దీన్నైతే మనము ఒక కడాయి పెట్టేసుకోండి స్టవ్ మీద. ఒక కడాయిలోకి ఇవన్నీ వేసేసుకొని మంట అయితే స్లిమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేయించుకోకూడదు. వేయించుకుంటే మాడిపోతాయన్నమాట. అలా మాడకుండా ఉండాలి. మాడితే అందులో ఉన్న గుణాలు మొత్తం నశించిపోతాయి. అందుకని స్లిమ్‌లో పెట్టుకోవాలి. మంటని ఇలా స్లిమ్‌లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఒక్క 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. బాగా వేగుతాయి. మనం మాడిపోకుండా చూసుకోవాలి. వీటిని మాడిపోకుండా చూసుకోవాలి. అక్కడే ఉండి మనం వేయించుకోవాలండి. మీకు ఎంత కావాలో ఫస్ట్‌గా కొద్దిగా చేసుకొని చూడండి. రిజల్ట్ అనేది మీకు బాగా ఉంది అనుకుంటేనే మీరు ట్రై చేయండి. వెయిట్ లాస్ అనగానే ఎన్నెన్నో చేసి విసిగిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇది కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను యూజ్ చేసి చూశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఇలా వేయించుకోవాలి.
కాస్త చిన్న మంట మీద ఇలా కాసేపు ఇలా వేయించుకున్నామనుకోండి దోరగా వేగుతాయి. మాడిపోకుండా చూసుకోండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మాడిపోయాయి అనుకోండి అందులో ఉన్న గుణాలు మొత్తం వెళ్ళిపోతాయన్నమాట. అలా మాడకుండా మనం ఇలా స్లిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి. నేను ఇక్కడ మొత్తం ఇలా వేయించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేగిపోయాయి చూసారా. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లగా అవ్వడానికి వదిలేసేయాలండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి చల్లగా అయిపోతాయి. చూడండి ఇప్పుడైతే చల్లగా అయిపోయాయి. ఇలా చల్లగా అయిపోయాక మనము దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఎందుకంటే మనము డైరెక్ట్గా పౌడర్ తీసుకుంటాం కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తీసుకొస్తానండి. ఇప్పుడు ఇది అయితే మనకు చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఇలా అయితే నేను మెత్తగా పౌడర్ చేసేసుకొని తీసుకొచ్చాను. దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చెప్తానండి. ఇలా పౌడర్ చేసేసుకొని ఒక ఎయిర్టైట్ బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే ఒక్క నెల రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవదు ఈ పౌడర్ అనేది. ఎవరైనా తీసుకోవచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. పొట్ట అనేది ఫాస్ట్గా తగ్గుతుందన్నమాట. నేనే మొత్తం ఇక్కడ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ముందుగా మనము నైట్లో నానపెట్టుకున్న మెంతు నీళ్ళు ఉన్నాయి కదండి. ఈ మెంతు నీళ్ళు అయితే ప్రొద్దున్నే లేవగానే పరగడుపున తీసుకోవాలండి. పరగడుపున వడగట్టేసుకొని అయినా తీసేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తీసేసుకోవచ్చు. ఇవి తాగేసిన తర్వాత ఒక గంట సేపు మనము కాఫీ కానీ టీ కానీ ఏది తీసుకోకూడదు. ఇది తాగేసిన తర్వాత ఒక గంట సేపు మనం ఏది తీసుకోకూడదు. అప్పుడే మనకు ఇది పనిచేస్తుంది అనమాట. ఎయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. స్కిన్ కూడా బాగా అవుతుంది. మనకు డైజెషన్ కూడా బాగుంటుంది అన్నమాట మెంతి నీళ్ళు తీసుకోవడం వల్ల. తర్వాత ఈ పౌడర్ అయితే నైట్లో భోజనం చేస్తాం కదా. భోజనం చేసిన తర్వాత చూడండి ఇంత ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే నోట్లో వేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగేసేయండి. భోజనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలండి. ఇలా తాగేసినట్టయితే మనకు పొట్ట అనేది ఫాస్ట్గా కరిగిపోతుంది. వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.